చాలా మంది మెసేజ్ చేస్తున్నారు ఈ తక్కువ ప్రైస్ లో ఉన్నవి హ్యాంగ్ అయిపోతే లాగ్ అయిపోతే ఎందుకు వీడియోస్ చేస్తున్నామని. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ రోజు మన దగ్గర ఆండ్రాయిడ్ బాక్సెస్ ఉన్నాయన్నమాట. ఎవరిదైనా నార్మల్ టీవీ బాగా ఓల్డ్ టీవీ ఉందంటే ఈ బాక్సెస్ మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి. నేను ఆల్రెడీ మన ఛానల్లో 2-3 బాక్సెస్ అయితే వీడియోస్ అన్బాక్సింగ్ చేశాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది ఆ బాక్స్ ఆర్డర్ చేసుకున్నారు. అది అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయిన తర్వాత కూడా చాలా మంది మెసేజ్ చేశారు ఆ టైప్ ఆఫ్ స్మార్ట్ బోర్డ్స్ ఉన్నాయా, ఆ ప్రైస్లో ఉన్నాయా అంటే. చాలా మందికి యూస్ఫుల్ ఉంది, ఎందుకంటే బాగా ఓల్డ్ టీవీస్ తీసుకొని చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు బాక్సెస్ గురించి బడ్జెట్లో. వాళ్ళకైతే ఇవి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. అన్ని మోడల్స్ మీకు డిఫరెన్స్ అయితే చాలా ఉంది, ఎందుకంటే జీబీస్ మీకు మారిపోతుంటాయి, రిమోట్ ఆప్షన్స్ మారిపోతుంటాయి, వర్కింగ్ మారిపోతూ ఉంటుంది, అన్నీ మీకు మారిపోతుంటాయి. నేనైతే ఈ వీడియోలో ఇవి బాక్స్ ఫీచర్స్ ఏంటి అంటే, మీకు ప్రైజెస్ ఎలా ఉన్నాయి అండ్ నెక్స్ట్ మనకి బాక్స్ ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు, దీని పిక్చర్ క్వాలిటీ ఎట్లా ఉంది అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ అన్నీ అయితే నేను వీడియోస్ మీకు ప్లే చేయలేను, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో మీకు ఏ ప్రైస్లో కావాలని మీరు అనుకుంటున్నారు, నేను ప్రైస్ కూడా వీడియో లాస్ట్లో చెప్తాను. మీకు ఏ ప్రైస్లో కావాలి అనుకుంటున్నారు, ఈ బాక్స్ తాలూకా వీడియో మాకు కావాలి అని మీరు అనుకుంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. ఈ ప్రైస్లో మాకు ఈ బాక్స్ నచ్చింది, సో దీని తాలూకా ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని కానీ, దీని తాలూకా పిక్చర్ క్వాలిటీ ఎలా ఉందో చూపించండి అని కానీ మీరు నాకు డౌన్ కామెంట్ చేస్తే మీ ఇంట్రెస్ట్ బట్టి నేనైతే ఇంకో వీడియో చేస్తా, ఆ బాక్స్ ఫుల్ రివ్యూ చేసి మీకు అయితే అందిస్తానమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇందులో ఏ ఐటమ్ కావాలన్నా డౌన్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ చాట్ తాలూకా లింక్ ఉంటుంది, మీరు అక్కడ నుంచి ఐటమ్ ఆర్డర్ చేసుకోవచ్చు, లేదంటే నాతో చాట్ చేయొచ్చు. ఇంకా లేట్ చేయకుండా స్లో మోడల్ నుంచి హై మోడల్కి వెళ్దాం, ఏదైతే తక్కువ ప్రైస్ నుంచి హై మోడల్కి వెళ్దాం. మనం స్టార్టింగ్ మోడల్ చూసుకుంటే ఇది మీకు స్టార్టింగ్ మోడల్ అయితే మాత్రం ఇవన్నీ మీకు అన్ని బ్లూటూత్ వర్షన్స్, మీకు ఏవి కూడా తక్కువలో లేవు, అన్నీ మీకు బ్లూటూత్ వర్షన్స్, అన్నీ మీకు బ్లూటూత్ సపోర్ట్ చేస్తుంది, అన్నీ మీకు వాయిస్ కమాండ్ రిమోట్తో రావడం అయితే జరుగుతుంది అనమాట. ఫస్ట్ మనకైతే ఈ మోడల్ ఉంది, ఇదైతే మనకి 2100 రూపీస్ అయితే పడడం జరుగుతుంది అనమాట. ఈ మోడల్ వచ్చేసి విత్ బ్లూటూత్, లేటెస్ట్ బ్లూటూత్తో మీకు వాయిస్ కమాండ్ అన్ని వర్క్ అవుతాయి. ఫస్ట్ మనం దీని బాక్స్ చూద్దాం ఎట్లా ఉన్నాయి, ఏమేమి ప్రొవైడ్ చేశారు అని. మన బాక్స్ లోపల చూసుకుంటే మనకైతే ఒక ఆండ్రాయిడ్ బాక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. చూసుకోవచ్చు, ఇది మీకు బాక్స్ అయితే మీకు సైజ్ కొంచెం హ్యూజ్గా ఉంది, కొంచెం బిగ్ సైజ్లో ఉంది. అండ్ నెక్స్ట్ మనకి ఫ్రంట్ డిజైన్ అయితే ఇట్లా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ మన బ్యాక్ సైడ్ చూసుకుంటే డిజైన్ వెరీ అట్రాక్టివ్ ఉంది, ఇట్లా మీకు గ్రిల్ టైప్ అయితే రావడం జరుగుతుంది, చాలా బాగుంది లుక్ అయితే. అండ్ నెక్స్ట్ మనం దీన్ని స్టోరేజ్ విషయానికి వస్తే మనకైతే ఇది కొంచెం తక్కువ స్టోరేజ్తో రావడం జరుగుతుంది. 2GB + 16GB బేసిక్ వేరియంట్ కాబట్టి మనకైతే ఇది ఆ ప్రైస్లో ఉంది. 2 + 16GBతో మనకైతే ఇది రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం దీని పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఫస్ట్లో చూసుకుంటే DC ఇన్ ఉంది, మీరు ఒకవేళ పవర్ సప్లై ఇవ్వాలంటే అక్కడ నుంచి పవర్ సప్లై ఇవ్వాలి. దాని పక్కన చూసుకుంటే AV ఇన్ ఉంది, మీరు ఒకవేళ ఓల్డ్ టీవీ కనెక్ట్ చేయాలి, CRT ఓల్డ్ మోడల్ టీవీకి అయితే మీరు అక్కడ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ లేటెస్ట్ టీవీ అయితే అంటే స్మార్ట్ టీవీ కాకుండా ఎల్ఈడీస్ అయితే మీరు HDMI సాకెట్ నుంచి అయితే మీరు అక్కడ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. దాని పక్కన చూసుకుంటే LAN ఉంది, అంటే డైరెక్ట్గా మీ వైఫై అనేది దీనికి కనెక్ట్ చేయొచ్చు అనమాట. దీని ఆపోజిట్లో చూసుకుంటే మనకి USB 1, USB 2 పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు అక్కడ నుంచి పెన్ డ్రైవ్ పెట్టి మీరు మూవీస్ కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ మనం బాక్స్లో చూసుకుంటే ఒక HDMI కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఒక యూజర్ మాన్యువల్, ఒక పవర్ సప్లై తాలూకా అడాప్టర్ ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకైతే రిమోట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మీకు రిమోట్ వచ్చేసి చూసుకోవచ్చు, ఇది మీకు రిమోట్ అయితే నేను ఫస్ట్ ఒక వీడియో ఆన్ చేశాను కదా, మీకు 2300 ఆ ప్రైస్ పడిన బోర్డు మీకు సేమ్ రిమోట్, ఇదే మోడల్ రిమోట్, అది మీకు 200 ఎక్స్ట్రా, ఇంకా ఇది 200 తక్కువలో అయితే మనకి రావడం జరుగుతుంది. ఇంకా ప్రైస్ తగ్గించి మీకు అయితే నేను అందిస్తున్నాను. ఇందులో మీకు బ్లూటూత్ కమాండ్ ఉంటుంది, మీరు ఒకవేళ వాయిస్ కమాండ్ అయితే వాయిస్ కంట్రోల్ చేసుకోవచ్చు. మీ టీవీకి బ్లూటూత్ లేకపోతే ఇది మీరు కనెక్ట్ చేస్తే మీ టీవీకి బ్లూటూత్ వచ్చేస్తుంది అనమాట. డైరెక్ట్గా మీరు మీ హోమ్ థియేటర్ ఏమైనా వైర్లెస్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ మోడల్ వచ్చేసి మనకి ఇవి ఫీచర్స్ అయితే, దీని స్టోరేజ్ విషయం గురించి ఏవైనా సరే ఇవి మీకు ఫీచర్స్ ఎట్లా ఉన్నాయి. నెక్స్ట్ మనం దీని నెక్స్ట్ మోడల్ చూద్దాం. దీని నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకి సేమ్ బాక్స్ ప్యాకింగే, బట్ కాకపోతే ఇది మనకి స్టోరేజ్ అవన్నీ కొంచెం ఎక్కువ ఉంటాయి అని చెప్పుకోవచ్చు. చూసుకోవచ్చు మీకు బాక్స్ ప్యాకింగ్ అయితే ఎట్లా ఉంటుంది, సేమ్ మీకు రెండు ఒకే బాక్స్లో వస్తాయి, అంటే బాక్స్ ప్యాకింగ్ సేమ్ కానీ బట్ డిఫరెన్స్ వచ్చేసి మీకు ఏంటంటే రిమోట్ మారిపోతుంది అండ్ నెక్స్ట్ మీకు స్టోరేజ్ మారిపోతుంది. మనం బాక్స్ చూస్తే మనకి ఇది సేమ్ MI బాక్స్ ఎట్లా ఉంటుంది అంటే MI స్టిక్లు ఒక బాక్స్ రూపంలో వస్తే ఎలా ఉంటుందో మీకు అట్లా ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు, మీకు బ్రాండింగ్ కానీ అండ్ నెక్స్ట్ డిజైన్ కానీ చాలా అట్రాక్టివ్ ఉంది. దీని రిమోట్ కూడా మీకు సేమ్ MI రిమోట్లోనే ఉంటుంది. ఫస్ట్ మనం దీని ఫీచర్స్ చూసి తర్వాత బాక్స్ కంటెంట్ ఏమో చూద్దాం ఒకసారి. మనం దీన్ని ఫస్ట్ సాకెట్ చూసుకుంటే HDMI పోర్ట్ ఉంది, మీరు టీవీకి HDMI కనెక్ట్ చేసుకోవచ్చు. దాని పక్కన చూసుకుంటే LAN ఉంది, మీరు డైరెక్ట్గా వైఫై కనెక్షన్ ఇచ్చుకోవచ్చు ఇక్కడ నుంచి. దాని పక్కన చూసుకుంటే AV సాకెట్ ప్రొవైడ్ చేస్తారు, మీరు ఒక ఓల్డ్ టీవీ అయితే మీరు అక్కడ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. దాని పక్కన చూసుకుంటే పవర్ సప్లై ఉంది, మీరు డైరెక్ట్గా పవర్ సప్లై అక్కడ నుంచి ఇవ్వచ్చు. అడాప్టర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మనం దీని ఆపోజిట్లో చూసుకుంటే 2 USB సాకెట్స్, మీరు పెన్ డ్రైవ్స్ కనెక్ట్ చేసుకోవడానికి ఇక్కడైతే USB సాకెట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. దీని డిజైన్ కానీ ఏవైనా సరే చాలా అంటే చాలా బాగున్నాయి. సెంటర్లో మీకు మ్యాటీ ఫినిషింగ్ టైప్ వచ్చింది.
ఎడ్జెస్లో గ్లాసీ ఫినిషింగ్ టైప్ వచ్చింది. అండ్ నెక్స్ట్ మీరు దీని స్టోరేజ్ విషయం మాట్లాడుకుంటే మనకి ఇది 4+32 జీబీతో రావడం అయితే జరుగుతుంది అనమాట. మనం ఫస్ట్ చూసిన మోడల్ వచ్చేసి మనకి 2+16తో వస్తే ఇది మనకి దాని డబుల్ 4+32 దీంతో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం డబుల్ వస్తుంది మీకు స్టోరేజ్ విషయంలో. దీనికన్నా ఇది కొంచెం తోపు అని చెప్పుకోవచ్చు. ఇది మీకు 2+16తో వస్తే ఇది మీకు 4+32తో రావడం జరుగుతుంది అనమాట. దీని ప్రైస్ వచ్చేసి మనకైతే ఇది 2400 రూపీస్ పడడం జరుగుతుంది. ఇది మీకు 2100, ఇది మీకు 2400. ఎన్నిటికి మీకు 300 అయితే డిఫరెన్స్ ఉంది. బట్ కాకపోతే ఇది మీకు పర్ఫార్మెన్స్ అదర్ కొట్టేస్తుంది దీనికన్నా. చాలా బాగుంది పర్ఫార్మెన్స్ అయితే. దీని బాక్స్ కంటెంట్ చూసుకుంటే మనకైతే ఒక రిమోట్ ప్రొవైడ్ చేశారు చూసుకోవచ్చు. ఇది మీకు రిమోట్ అయితే ఎంఐ రిమోట్ మీరు చాలా మంది యూజ్ చేస్తున్నారు ఇంట్లో చాలా మంది యూజ్ చేస్తారు ఎంఐ టీవీస్. సేమ్ రిమోట్ మీకు ఎంఐ ఎలా అయితే పర్ఫార్మ్ చేస్తుంది, మీరు ఒకవేళ ఎంఐ టీవీ తీసుకుంటే ఎట్లా మీకు స్మూత్ పర్ఫార్మెన్స్ అందిస్తుందో ఇది కూడా మీకు అట్లానే పర్ఫార్మెన్స్ అందిస్తుంది అని చెప్పుకోవచ్చు. వాయిస్ కమాండ్ కానీ అండ్ డైరెక్ట్ ఆప్షన్స్, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ బటన్స్ కానీ అన్నీ మీకు సేమ్ అట్లానే ఉంటాయి. పర్ఫార్మెన్స్ కూడా అద్దరు కొట్టేస్తుంది. చాలా బాగుంది పర్ఫార్మెన్స్ అయితే. విత్ వాయిస్ కమాండ్ లేటెస్ట్ బ్లూటూత్ వర్షన్తో రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనకి రిమోట్తో పాటు HDMI కేబుల్ ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు ఒక పవర్ సప్లై ఉంది, ఒక యూజర్ మాన్యువల్, అంతే మనకి బాక్స్లో ఉన్నవి అయితే. నెక్స్ట్ మనం దీని నెక్స్ట్ మోడల్కి వెళ్తే అంటే ఈ మోడల్స్ కాకుండా ఇంకొంచెం మీకు హై ఎండ్ మోడల్స్ కావాలంటే మీరు ఈ మోడల్కి వెళ్ళవచ్చు. మీకు ఇది ఒక మోడల్ ఉంది, ఇది కూడా మీకు ప్రైస్ అట్లానే పడుతుంది. సేమ్ అప్రాక్సిమేట్ ఈ ప్రైస్ ఎట్లా ఉంది దీనికి 100 రూపీస్ అయితే డిఫరెన్స్ ఉంటుంది. దీని బాక్స్లో చూసుకుంటే మనకైతే వెరీ కాంపాక్ట్ సైజ్లో బాక్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. మీకు ఈ బాక్స్లో మీకు ఆఫ్ ఉంటుంది. ఎగ్జాక్ట్గా మీరు పెట్టుకొని చూస్తే మాత్రం మీకు ఎడ్జెస్ మొత్తం కట్ అయిపోతే ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది. ఈ బాక్స్ అయితే మాత్రం చాలా స్మాల్ సైజ్లో ఉంటుంది బాక్స్. దీని మోడల్ నేమ్ వచ్చేసి మనకి క్యూ అనమాట. దీని మోడల్ నేమ్ సెంటర్లో మీకు మెన్షన్ చేశారు క్యూ. మీకు చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇది కూడా మీకు 4+32 జీబీతోనే మీకు రావడం జరుగుతుంది. పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. మోడల్ నేమ్ వచ్చేసి H96 Max అనమాట దీని మోడల్ నేమ్. అండ్ నెక్స్ట్ మనకి దీని ఫీచర్స్ అంటే పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మనకి DC సప్లై ప్రొవైడ్ చేశారు. మీరు అక్కడ నుంచి పవర్ సప్లై ఇవ్వచ్చు. దాని పక్కన USB సాకెట్ ఉంది, మీరు అక్కడ నుంచి పెన్ డ్రైవ్ పెట్టుకోవచ్చు. దాని పక్కన ల్యాన్ ఉంది, మీరు వైఫై అక్కడ నుంచి కనెక్ట్ చేయొచ్చు. దాని పక్కన చూసుకుంటే HDMI సాకెట్ ఉంది, మీరు అక్కడ నుంచి మీ టీవీ కనెక్ట్ చేసుకునేందుకు HDMI సాకెట్ ప్రొవైడ్ చేశారు. దాని పక్కన చూసుకుంటే AV ఇన్ ఉంది, మీరు ఒకవేళ ఓల్డ్ CRT టీవీ అయితే మీరు అక్కడ నుంచి మీ CRT టీవీని కూడా న్యూ లేటెస్ట్ టీవీ కింద మార్చుకోవచ్చు. దాని పక్కన చూసుకుంటే USB సాకెట్ ఉంది. దాని పక్కన చూసుకుంటే మెమరీ కార్డ్ స్లాట్ ప్రొవైడ్ చేశారు. ది బెస్ట్ మీరు డైరెక్ట్గా మెమరీ కార్డ్లో కూడా మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం దీని బాక్స్ కంటెంట్ గురించి మాట్లాడుకుంటే మనకైతే ఒక రిమోట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మీకు రిమోట్ అయితే ఇది మనకి OnePlus రిమోట్ ఎట్లా ఉంటుందో అట్లా అయితే ఉంది. మనకి ఇందులోని మౌస్ ఆప్షన్ ఉంది, మీరు ఒకవేళ మౌస్లో యూజ్ చేయాలంటే యూజ్ చేసుకోవచ్చు. మైక్ ఆప్షన్ ఉంది, సెంటర్లో మీకు మైక్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారు. మీరు వాయిస్ కమాండ్ దీంట్లో వర్క్ చేసుకోవచ్చు. అంటే మీరు ఒకవేళ లేటెస్ట్ బ్లూటూత్ వర్షన్ మీరు చూస్తున్నారంటే ఇందులో మీకు వర్షన్ కూడా బ్లూటూత్ మంచిదే వస్తుంది. మీకు వాయిస్ కమాండ్ కూడా చాలా క్విక్గా రెస్పాన్స్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీకు యాప్స్ అన్ని డైరెక్ట్గా బటన్ ప్రొవైడ్ చేశారు. గూగుల్ ప్లే డైరెక్ట్గా బటన్ ప్రొవైడ్ చేస్తున్నారు. దాని పక్కన చూసుకుంటే నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ డైరెక్ట్ బటన్స్ అయితే మీరు ఎక్కడ నుంచి ఇచ్చున్నారనమాట. మీరు ఎక్కడ నుంచి డైరెక్ట్గా యాప్స్ కూడా ఓపెన్ చేయొచ్చు. దీని పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్కడ తీసుకోవక్కర్లేదు. చాలా బాగుంది. పిక్చర్ క్వాలిటీ మీకు అన్నీ మీకు అప్ టు 4K వరకు సపోర్ట్ చేస్తుంది. 100% 4K అయితే మీకు ఓపెన్ అవుతుంది. ఈ మోడల్లో అప్ టు మీకు 2K వరకు రెజల్యూషన్ ఉంది. అంటే 4K ఉంది బట్ కాకపోతే 1440 వరకు ఇదైతే సపోర్ట్ చేస్తుంది. ఈ రెండు మీకు అప్ టు 4K వరకు 100% సపోర్ట్ చేస్తాయి. మీకు రెండు కూడా మీకు 4K అయితే అవైలబుల్గా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ మనం దీని బాక్స్లో చూసుకుంటే HDMI కేబుల్ ప్రొవైడ్ చేశారు. పవర్ సప్లై గురించి అడాప్టర్ ఉంది, ఒక యూజర్ మాన్యువల్ ఉంది, అంతే మనకి బాక్స్లో అయితే. ఇప్పుడు మనం ఈ 3 మోడల్స్ చూసాం కదా. ఈ 3 మోడల్స్ కన్నా హై అండ్ మోడల్, వెరీ హై పర్ఫార్మెన్స్ మోడల్ మనం ఇప్పుడు చూద్దాం ఒకసారి. అది మనకి ప్రైస్ కూడా కొంచెం ఎక్కువే పడుతుంది దీంతో కంపేర్ చేసుకుంటే. అది మనకి అప్రాక్సిమేట్ 2850 రూపీస్ అయితే అది మీకు ప్రైస్ పడడం జరుగుతుంది. ఇదే లాస్ట్ మోడల్ Z1. దీని మోడల్ నేమ్ వచ్చేసి ఒకసారి మనం ఇది చూద్దాం ఎట్లా ఉంది అని. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, ఇది మీకు బాక్స్ అయితే మీకు ఈ రెండు అప్రాక్సిమేట్ సేమ్ సైజ్లో ఉన్నాయి. మీకు బాక్సెస్ రెండు కూడా అప్రాక్సిమేట్ సేమ్ సైజ్ ఉంది. బట్ కాకపోతే దీని పర్ఫార్మెన్స్తో ఇవి దగ్గరకు కూడా రావు. ఎందుకంటే ఇది మీకు హై ఎండ్ మోడల్. ఇందులో మీకు ఎంత పర్ఫార్మెన్స్ ఉందంటే ఇవి కూడా కొంచెం తక్కువే. వీటి ముందు ఎంత ప్రైస్ పెట్టినా ఈ పర్ఫార్మెన్స్ మీరు దీని ముందు అయితే ఇది తక్కువే. ఎందుకంటే మీకు ఇది హైయెస్ట్ జీబీ 8GB + 128 జీబీతో రావడం అయితే జరుగుతుంది అనమాట. 8 + 128 ఇవన్నీ మీకు 64 జీబీతో 32 జీబీతో ఆగిపోతే ఇవి అట్లా కాదు. మీకు 128 జీబీ హైయెస్ట్ పర్ఫార్మెన్స్, చాలా అంటే చాలా హెవీగా పర్ఫార్మ్ చేస్తుంది. దీని అప్ టు 4K రెజల్యూషన్ వైఫై సపోర్ట్, అంటే వైఫై మంచి సపోర్ట్ ఇవ్వాలి. మీరు మరి మన ఫోన్ వైఫై 5Gలు 4Gలు ఇచ్చి 4K కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు. నేనైతే జియో కానీ ఎయిర్టెల్ కానీ నేను సజెస్ట్ చేస్తాను. మీరు ఇంట్లో ఒకవేళ ఫైబర్ బాక్స్ ఉందంటే ఇంకా హ్యాపీ, ఈజీగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది కనెక్ట్ చేస్తే మాత్రం ఏ టీవీలో అయినా సరే 4K పక్కా ప్లే అవుతుంది. ఎందుకంటే నేను అప్ టు 4K రెజల్యూషన్ పెట్టినా సరే ఎక్కడ బఫర్ అవ్వకుండా వీడియో పిచ్చా క్లారిటీగా అయితే
ప్లే అవ్వడం జరిగిందనమాట. దీని మోడల్ నేమ్ వచ్చేసి Z1 4K Ultra HD. చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. మనం దీని పోర్ట్స్ గురించి చూసుకుంటే ఫస్ట్ DC ఇన్ ఉంది, మీరు అక్కడ నుంచి పవర్ సప్లై ఇవ్వచ్చు. దాని పక్కన చూసుకుంటే మీకు ఇంటర్నెట్ కేబుల్ తాలూకు సాకెట్ ప్రొవైడ్ చేశారు. దాని పక్కన చూసుకుంటే HDMI సాకెట్ ఉంది, మీరు ఒకవేళ లేటెస్ట్ టీవీ అయితే HDMI నుంచి పెట్టుకోవచ్చు. దాని పక్కన చూసుకుంటే ఏవీ ఉంది, మీరు అక్కడ నుంచి మీ ఓల్డ్ టీవీ అయితే ఏవీ కూడా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఆపోజిట్ సైడ్ లో చూసుకుంటే మనకి 2 USB సాకెట్స్ ప్రొవైడ్ చేశారు. ఒక TF కార్డ్, మెమరీ కార్డ్ పెట్టుకునే సాకెట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. వెరీ కాంపాక్ట్ సైజ్, వెరీ స్మాల్ సైజ్ లో మనకైతే ఇది ఉన్నదన్నమాట. నెక్స్ట్ మనం దీని బాక్స్ కంటెంట్ మెయిన్ రిమోట్ గురించి చూద్దాం ఒకసారి. రిమోట్ ఎట్లా ఉంది అంటే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, ఇది మీకు రిమోట్ అయితే ఇది కూడా మీకు ఇంచుమించు సేమ్ MI రిమోట్ ఎట్లా ఉంటుంది అట్లానే ఉంది. మీకు ఇంచుమించు మాక్సిమం సేమ్ అదే ఫీచర్ తో మనకైతే ఇది రిమోట్ రావడం జరుగుతుంది. మీకు మైక్ ఆప్షన్ ఉంది అండ్ నెక్స్ట్ మీరు మౌస్ కంట్రోలింగ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ గా మీకు యూట్యూబ్, నెట్ఫ్లిక్స్ బటన్స్ ఉన్నాయి, అన్ని మీరు రిమోట్ చూసుకోవచ్చు. ఎంత అడ్వాన్స్ ఫీచర్ తో మనకైతే. సో ఇది మాత్రం మీకు బడ్జెట్ లో రావడం జరుగుతుంది. జస్ట్ 2850 ది బెస్ట్, ది వర్తీ ప్రొడక్ట్ ఇది. 8+128 GBతో ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. మీరు ఒకవేళ ఫుల్ 4Kలో చూడాలి, మాకు మంచి ఎక్స్పీరియన్స్ రావాలి, ల్యాగ్ ఉండకూడదు, బెటర్ పర్ఫార్మెన్స్ మీ ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే మీరు దీనికి వెళ్ళవచ్చు. మనకి రిమోట్తో పాటు బాక్స్లో చూసుకుంటే HDMI కేబుల్ ఉంది, ఒక పవర్ సప్లై అడాప్టర్ ఉంది, దాంతోపాటు ఒక యూజర్ మాన్యువల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అవి మనకి బాక్స్లో ఉన్నవి అయితే ఫ్రెండ్స్ చూసారు కదా. మీకు ఓవరాల్గా బాక్సెస్ అన్నవి ఈ ప్రైస్ నుంచి మీకు ది బెస్ట్ స్టార్ట్ అవుతాయి. ఇంకా తక్కువలో కూడా ఉన్నాయి బాక్సెస్ అన్నవి. బట్ కాకపోతే మరీ చాలామంది మెసేజ్ చేస్తున్నారు, ఈ తక్కువ ప్రైస్లో అన్నవి హ్యాంగ్ అయిపోతాయి, ల్యాగ్ అయిపోతాయి, ఎందుకు వీడియోస్ చేస్తున్నామని. నేనైతే మాత్రం ఎవరైతే బడ్జెట్లో చూసిన వాళ్ళ గురించి ఆ వీడియోస్ అయితే చేశాను. లేదు మీకు మనీతో సంబంధం లేదు, మాకు మంచి ప్రోడక్ట్ కావాలి అంటే ఈ బాక్సెస్లో ఏది తీసుకున్నా సరే మీరు ఫుల్ సాటిస్ఫై అయిపోతారు. అది మాత్రం పక్కా మీకు తక్కువ ప్రైస్ నుంచి ఇట్లా వస్తాయి అన్నమాట. ఇది మీకు తక్కువ ప్రైస్, మీకు స్టార్టింగ్ బేసిక్ మోడల్, ఇది బేసిక్ కన్నా మరీ బేసిక్ కాదు, ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్. అన్నీ మీకు బ్లూటూత్ వర్షన్స్ రన్ అవుతున్నాయి అంటే అన్నీ కూడా మీకు ర్యామ్ స్పీడ్ బెటర్గా పర్ఫామ్ చేస్తాయి. ఎక్కడ కాంప్రమైజ్ అయితే లేదు. మీకైతే ఇది స్టార్టింగ్ మోడల్, దీని నుంచి అలా మీకు ఉన్నాయి. ఫుల్ ప్రైస్ డీటెయిల్స్ అన్ని డౌన్ డిస్క్రిప్షన్ ఉంటాయి. మీరు ఒక ప్రైస్ కన్ఫ్యూజ్ అవుతుందంటే నేను ఒక్కొక్క మోడల్ తరగతి ప్రైస్ అనేది వేరువేరుగా పెడతాను, ఓకేనా. మీకు జీబీ బట్టి దాన్ని మీకు ప్రైస్ డౌన్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, మీరు అక్కడ నుంచి చెక్ చేయండి. మీకు ఏది బెస్ట్ అనిపిస్తుంది మీ టీవీకి ది బెస్ట్ మీరు సజెస్ట్ చేయాలనుకుంటే మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి. తక్కువ ప్రైస్ నుంచి అయితే మరీ చీప్ కాదు, 1500-1600లో మీకు ల్యాగ్ అవుతున్నాయి. నేను కూడా చాలా నోటీస్ చేశాను, అందుకే మీకు ది బెస్ట్లో అయితే తీసుకొచ్చాను. మీకు ఇందులో ఏది నచ్చిందో డౌన్ కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. బాక్సెస్లో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ లేదు, చాలా హెవీగా ఉన్నాయి, బాగా హెవీగా పర్ఫామ్ చేస్తున్నాయి. మీకు ఎలా అనిపించిందో డౌన్ కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.